పలు జిల్లాల ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గ్రామ పంచాయతీ జిల్లా మండల పరిషత్ ఖాతాలు 250 కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘ నిధులు మూలుగుతున్నాయి. వీటిలో అత్యధిక శాతం పంచాయతీల ఖాతాలోనే ఉన్నాయి. పనుల ఎంపికలో ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా పలు చోట్ల అభివృద్ధి పనులకు ముందడుగు పట్టడం లేదు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన రెండో విడత నిధులు 1120 కోట్లు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. మిగిలిన నిధులతో కలిపి మొత్తం 1370 కోట్లు ఖర్చు చేయాలి. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు ఇతర అభివృద్ధి పనులకు 2020-21లో మొదలైనటువంటి 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు ఇప్పటివరకు 3172 కోట్లు కేంద్రం విడుదల చేసింది. వీటిలో నుంచి 2922 కోట్లు పంచాయతీలు జిల్లా మండల పరిషత్తులో ఖర్చు చేశారు. గ్రామీణ స్థానిక సంస్థలకు ఏటా విడుదల చేస్తున్న 2000 కోట్లకు పైగా ఆర్థిక సంఘ నిధులు 70% పంచాయతీలకు, మిగిలిన 30% జిల్లా మండల పరిషత్తులకు కేటాయిస్తున్నారు. 2021 మొదలైన 15వ ఆర్థిక సంఘం 25-26తో ముగియనుంది. పంచాయతీలకు కేటాయిస్తున్న నిధులతో గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు రోడ్లు, కాలువలు లాంటి అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తుంటారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేద విద్యకు